ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ సినిమాలంటే ఖచ్చితంగా ఎలివేషన్స్ ఎక్కువగా ఉండేవి. ఎక్కువ మందిని నరకడం, చంపడం వంటివి ఎక్కువగా చూపించేవారు. అయితే అఖండ సినిమా తర్వాత నుంచి బాలయ్య సినిమా స్టైల్ పక్కాగా మారింది. సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేసి హిట్లు కొడుతున్నారు. అఖండ సినిమా తర్వాత వీరసింహారెడ్డి సినిమాలో కాస్త వైలెన్స్ ఎక్కువగా కనిపించినా ఆ తర్వాత వచ్చిన భగవంత్ కేసరి సినిమాలో మాత్రం వైలెన్స్ కాస్త తక్కువ చూపించారు. అలాగే బాలకృష్ణను ఓవర్ గా ఎలివేట్ చేయడం కూడా తగ్గింది. దీంతో క్లాస్ ఆడియన్స్ కూడా బాలకృష్ణ సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయిన డాకు మహారాజ్ సినిమా విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఏ సినిమాలో బాలకృష్ణ లుక్స్ చాలా బాగుండడమే కాకుండా కథ విషయంలో ఓవర్ గా లేకుండా చాలా కూల్ గా తీసుకెళ్లాడు డైరెక్టర్ బాబీ కొల్లి. బాలకృష్ణ మార్క్ మిస్ కాకుండా డైలాగులు సహా ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా తీసుకుని ప్లాన్ చేసుకున్నారు. అయితే బాలయ్య స్టోరీ సెలెక్షన్ వెనుక ఆయన చిన్న కూతురు ఉంది అనే టాక్ వినబడుతుంది. అవును, అఖండ సినిమా తర్వాత నుంచి బాలయ్య సినిమాలపై ఆమె ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. అలాగే అన్స్టాపబుల్ విషయంలో కూడా బాలయ్య చిన్న కూతురు తేజస్విని డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతున్నారు. డాకు మహారాజ్ కథ బాలకృష్ణతో పాటుగా తేజస్విని కూడా విన్నారు. చిన్న చిన్న మార్పులు కూడా చెప్పడంతో డైరెక్టర్ కూడా ఎక్కడ ఈగోకు వెళ్లకుండా వాటిని మార్చేశారు. సినిమాలో ఎలివేషన్ సీన్స్ ఓవర్ గా లేకుండా, అలాగే వైలెన్స్ కూడా ఓవర్ గా లేకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు. ఈ విషయంలో క్రెడిట్ ఎక్కువగా తేజస్వినికి దక్కుతుందంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అలాగే తన తమ్ముడు మోక్షజ్ఞ విషయంలో కూడా తేజస్విని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రాండ్ గా మోక్షజ్ఞను టాలీవుడ్ కు పరిచయం చేయాలని పట్టుదలగా ఉన్నారు తేజస్విని. కథల విషయంలో హెల్ప్ చేస్తున్నారు. తన తమ్ముడితో పాటు తండ్రిని మాస్ ఆడియన్స్ కు మాత్రమే కాకుండా క్లాస్ ఆడియన్స్ కూడా దగ్గర చేయడానికి తేజస్విని స్టోరీ విషయంలో కొన్ని మార్పులు కూడా చెప్తున్నారట. అలాగే అఖండ 2 విషయంలో కూడా కొన్ని మార్పులు చెప్పినట్లు టాక్. ఇలా కూతురు పర్యవేక్షణలో బాలయ్య సూపర్ హిట్లు కొడుతున్నారు. ఆమె డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిన తర్వాత 3 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా ఆమెకు హెల్ప్ చేస్తున్నారు.